ఈరోజు స్పోర్ట్స్ సెల్ స్టేట్ టూర్ మన అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరులో స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అయిపోయింది. ఈరోజు హిందూపూర్ దీనిలో కదిరి కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన డీసీసీ గారు షాన్వాజ్ గారు చెప్పినట్టు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ స్పోర్ట్స్కి దూరం అవడానికి కారణం సార్ చెప్పినట్టుగా పేరెంట్స్ ఒత్తిడి ఎక్కువైపోయింది. అలాగే మన గవర్నమెంట్ కూడా విద్యను ఎంతలా దారుణంగా అమ్ముకుంటుందో మరి మొన్న మీకు జంతర్ మంతర్లో అవిన సంఘటనలు అందరికీ తెలిసినవే. ఒక పార్టీ కాకుండా ప్రజల్లోంచి వచ్చిన చైతన్యం, అది ప్రజల్లోంచి వచ్చిన రెవల్యూషన్. ఒక బీజేపీ గవర్నమెంట్లో ఒక మినిస్టర్ని రిజైన్ చేయించగలిగారు అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బీజేపీ తరఫున ఎంత తప్పు చేశారనేది వాళ్ళు ఒప్పుకున్నట్టే. సో ఏంటంటే ఇదంతా బీజేపీ గవర్నమెంట్కి ప్రారంభం కాదు, ఆ గవర్నమెంట్కి అంతం. ఇది గత 12 సంవత్సరాల నుంచి మరి ఈరోజు మన రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకున్నాం. ఆయన అప్పుల్లో స్పోర్ట్స్ దేశానికి ఎంత గుర్తింపిస్తుంది, జాతికి ఎంత మంచి పేరు తీసుకొస్తుందని ఎంతో కష్టపడి అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం కానీ, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం కానీ తీసుకొని వచ్చి 1982లో ఏషియా కప్ని తీసుకొని వచ్చారు మన ఇండియాలో పెట్టడానికి. అంతేకాకుండా అది ప్రచారం చేయడానికి, ప్రజల్లో అందరికీ అవగాహన రావడానికి కలర్ టీవీ అని ఫస్ట్ తీసుకొచ్చింది మన రాజీవ్ గాంధీ గారు. అంత స్పోర్ట్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. ఈరోజు మనం క్రికెట్ చూసుకున్నా, ఫుట్బాల్ చూసుకున్నా, కబడ్డీ చూసుకున్నా, ఇందులో చూసుకున్నా ఇండియా ది బెస్ట్ ప్లేయర్స్ని ఇవ్వగలుగుతుంది. కానీ చాలా అన్యాయం జరుగుతుంది ఎక్కడ అంటే, ఇందాక షాన్వాజ్ గారు చెప్పినట్టుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చదువుకే అంకితం అయిపోతుంటే 80% ఆఫ్ ద పీపుల్ పేరెంట్స్ పిల్లల్ని ఎంతో ప్రేమతో గ్రౌండ్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వాళ్ళు ఇందాక సార్ చెప్పినట్టుగా టెండూల్కర్ అవ్వాలనో, కోహ్లీ అవ్వాలనో, లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఎంతో ఆశతో తీసుకెళ్ళి అకాడమిక్ ఫీజు కట్టి వాళ్ళ ప్రతిభని ఇంకా బాగా చేయించాలని చూసేటప్పుడు ఈ సెలక్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి చోట కూడా ఈరోజు నేను మార్నింగ్ కదిరి స్పోర్ట్స్ గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక అతను చెప్తున్నారు, కోచ్, ఏంటంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఆడుతున్న కుర్రోడిని తప్పించి ఫ్రెష్గా ఎవరో రాజకీయ నాయకుడు కొడుకొస్తే సెలెక్ట్ చేశారంట. ఇలాంటిది వైజాగ్లో, విశాఖపట్నంలో నేను విశాఖపట్నం తరఫున 96లో స్కూల్ నేషనల్స్ ఆడాను క్రికెట్. నాకు తెలుసు ఎలా ఉంటాయో, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు, సెలక్షన్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు. అప్పుడులో పరిస్థితులు వేరు. రాజీవ్ గాంధీ గారు స్పోర్ట్స్ని ఇండియాకి తీసుకొచ్చినప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయిపోయిందంటే డబ్బు. ఆఖరికి స్పోర్ట్స్ని కూడా డబ్బు చేసేస్తే ఎలా ముందుకెళ్తాం ప్రజలు? అయితే ఒకటి అదృష్టం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ కోసం బీజేపీ చేస్తుంది స్పోర్ట్స్ కోసం అవనండి, ఎడ్యుకేషన్ కోసం, కానీ ప్రజల్లో చాలా స్ట్రాంగ్ అవగాహన వచ్చింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి మంచి డిసిప్లిన్ ఉన్న నాయకత్వం గురించి, అలాగే ఈ కదిరికి సంబంధించి, హిందూపురికి సంబంధించి మన షాన్వాజ్ గారు లాంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. 100కి 1000% రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, అందులో డౌట్ లేదు. అలాగే మన రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవడం కూడా ఇది మనం ఎంతైతే అనుకుంటున్నామో ప్రజలు అంతకు మించి అనుకుంటున్నారు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అథారిటీస్ ఉన్నాయి ప్రతి దగ్గర, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అథారిటీ, స్పోర్ట్స్ అథారిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఫండ్ ఇస్తుంది. ఈవెన్ అందులో కూడా మిస్లీడ్ అయిపోతుంది. దీని ముందు నేను తిరుపతిలో కాలేజ్కి వెళ్ళి కాలేజ్ పిల్లల్ని కలవడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు యాక్చువల్లీ స్పోర్ట్స్ ఉందని కూడా వాళ్ళకి తెలియదు. ఒక పీడీ మాస్టర్ ఉంటాడు, పీడీ మాస్టర్కి శాలరీ వస్తుంది, పీడీ మాస్టర్ అన్నలో ఒక ఫండ్ ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మన సిచ్యువేషన్ అంటే ఒక మనిషిని ఎలాగా ట్రాప్లో పెట్టాలో బీజేపీ గవర్నమెంట్కి బాగా తెలుసు. గత జరిగిన 12 సంవత్సరాల నుంచి గెలవడానికి కూడా కారణం అదే. బ్లాక్మెయిల్ రాజకీయాలు, అలాగే ఎవరిని పడతాలు కొనియడం, ఇవంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యంగా అప్పీల్ ఏంటంటే ఈరోజు నేను రావడానికి ఇక్కడ కారణం కూడా మా వైఎస్ షర్మిలారెడ్డి గారు, మా అధ్యక్షురాలు, ఒక వెబ్సైట్
క్రియేట్ చేస్తున్నాం స్పోర్ట్స్ కోసం. అలానే ఈరోజు నుంచి కదిరిలో కానీ హిందూపూర్లో కానీ స్పోర్ట్స్ ద్వారా ప్రతిభని ముందుకు తీసుకెళ్దామని అందరికీ కూడా చెప్తున్నాము. గుండెల మీద చేసుకొని మీరు స్పోర్ట్స్ ఆడండి. రియల్గా మీరు పర్ఫార్మర్ అయితే మీకు అన్యాయం జరిగితే దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డీసీసీ గారు కానీ, అలాగే కొత్తగా కమిటీ వేస్తున్నాం, స్టేట్ కమిటీ వేస్తున్నాం స్పోర్ట్స్కి, అలాగే డిస్ట్రిక్ట్ చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వేస్తాం. వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు కూడా వెబ్సైట్లో పెడతాం. అలాగే వీక్లీ మీటింగ్స్ పెడతాం స్పోర్ట్స్ వాళ్ళతో కానీ, లేకపోతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అవగాహన లేని వాళ్ళకి అవగాహన కల్పించడం కానీ, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడానికి ఈరోజు మా వైఎస్ షర్మిలారెడ్డి గారు, మా ప్రెసిడెంట్ అయిన ఏపీసీసీ అధ్యక్షురాలు గారు స్పెషల్గా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ప్రైడ్ని మళ్ళీ దేశానికి ఇవ్వాలని, ప్రతిభావంతులు, నిజమైన ప్రతిభావంతులు ఎవరో వాళ్ళకి ఫస్ట్ లెవెల్ ఇవ్వాలనేది ఆవిడ తపన. ఆ విషయంలోనే మేమందరం కూడా ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నాం. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క స్టేట్ నేషనల్స్ ఆడిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేటట్టు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మనం లోకల్ గవర్నమెంట్ చూసాం, ఆఖరికి స్పోర్ట్స్ కోటాలో ఉన్న ఉద్యోగాలు కూడా అమ్ముకోవడం అంటే అంతకన్నా నీచం, అంతకన్నా దారుణం లేదు. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో క్లియర్గా నేషనల్స్ ఎవరు ఆడారు, స్టేట్ ఎవరు ఆడారు, డిస్ట్రిక్ట్ ఎవరు ఆడారు సర్టిఫికెట్స్ ఉంటాయి. సో డిస్ట్రిక్ట్ ఆడిన వాడికి నేషనల్ లెవెల్లో ఆడిన పోస్ట్ ఇవ్వడం అనేది డబ్బులు తీసుకొని అంతకన్నా మూర్ఖత్వం లేదు. సో ఎన్ని విషయాలు గ్రహించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్కి హిందూపూర్ నుంచి అలాగే కదిరి నుంచి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి డీసీసీ గారు ఆధ్వర్యంలో మీ అందరికీ మనోబలం ఇవ్వడానికి నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.